మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దారుణ కామెంట్స్ చేశారు. జగన్ను ఉద్దేశించి నా కొడక వాడు వీడు అంటూ అవాకులు చవాకులు పేరారు. మీడియాతో పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్లో పోటీ చేయాలంటూ జగన్ మీద నోరు జారారు. కడప జిల్లా వదిలి ఈ జిల్లాకు వచ్చి వాడిని పోటీ చేయమనండి, దమ్ముంటే వాడికి అని ఇష్టానుసారం జనసేన ఎమ్మెల్యే తిట్ల దండకం వండుకోవడం మీద వైసీపీ మండిపడుతుంది. మరోవైపు జనసేన నాయకుడు మాత్రం రాజకీయాల్లో విలువలు ప్రత్యర్థులతో ఎలా మెలగాలో నీతులు చెప్తూ ఉంటారు కదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. విధానాల పరంగా విమర్శలు ఉండాలి తప్ప తిట్లు ఉండకూడదని పవన్ కళ్యాణ్ రీసెంట్గానే చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే అవేవి తమకు వర్తించవని జనసేన ఎమ్మెల్యే నానాజీ నిరూపించారా అని ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎం జగన్ మీద దూషణలతో ఎవరు మెప్పు పొందాలని ఆయన అనుకుంటున్నారో తెలియదు కానీ పంతం నానాజీ నోటు దురుసు మీద వైసీపీ నాయకులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మర్యాదగా జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మహిళలే వచ్చి కొడతారని హెచ్చరిస్తున్నారు. నువ్వెవడవే, నీ బతికెంత, జగన్ కాలిగోటికి కూడా సరిపోవు అంటూ వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మీ జనసేన వాళ్ళకి దేవుడు కొంచెమైనా సిగ్గు శరం పెట్టాడా అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో గతంలో జనసేన శ్రేణులను ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు చేస్తే ఆ వీడియోలు కూడా వైసీపీ ఇప్పుడు వైరల్ చేస్తుంది. అయితే దీని మీద రీసెంట్గా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ నానాజీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశం తమకి లేదు, కానీ గతంలో 10-12 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని బూతులు మాట్లాడారు వైసీపీ వాళ్ళు, మీరు ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడారు అనేది మర్చిపోయి సడన్గా ఈరోజు రియలైజేషన్ వచ్చేసినట్టు మాట్లాడితే అది చూడడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో మీరు మాట్లాడారు, ఇప్పుడు ఆయన మాట్లాడారు, ఆయన మేము ఎంకరేజ్ అయితే చేయట్లేదు, కానీ ఇన్నాళ్ళు ఏమీ మాట్లాడినట్టు కంప్లీట్గా అమాయకుల్లాగా యాక్ట్ చేసేటువంటి వ్యవహారాన్ని పక్కన పెట్టండి. మీరు కూడా ఆ తిట్ల దండకాలని వాటన్నిటిని కూడా కంప్లీట్గా ఆపేయండి. మేము కూడా ఆపేస్తాము. ఖచ్చితంగా మీరు ఆపేస్తే మేము బలపడతాము. మీరు తిడితే మేము రివర్స్లో రియాక్షన్ ఇచ్చి కూడా మేము కూడా మళ్ళీ బలపడతాం. ఆ రకంగా కూడా ఏదైనా సరే మేము బలపడడం ఖాయమే, అందులో మాత్రం కన్ఫర్మ్ లేదు. ఆప్షన్ ఏదైనా మీరే ఎంచుకోండి అంటూ పవన్ కళ్యాణ్ రీసెంట్గా జనసేన కార్యాచరణ సమావేశంలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీని మీద వైఎస్ భారతి కానీ, సాక్షి మీడియా కానీ, సాక్షి ఈశ్వర్ కానీ వీళ్ళందరూ చాలా సీరియస్గా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డిని నా కొడక వాడు వీడు అంటూ జనసేన పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు, తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం ఇదేదో నార్మల్ థింగ్ అన్నట్టు తీసి పక్కన పడేయడాన్ని వైసీపీ ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేని వ్యవహారంగా ఉంది. అంటే గతంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే లైట్ తీసుకున్నారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జనసేన ఎమ్మెల్యే బూతులు తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ దీన్ని పెద్ద మ్యాటర్ కాదన్నట్టు రైట్ తీసుకున్నారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. టిట్ ఫర్ టాట్ లాగా రాజకీయాలు నడవడం అనే దాన్ని మనం ఏఎన్సీ ఛానల్ తరఫున ఈరోజు కూడా మనం యాక్సెప్ట్ చేయము. పవన్ కళ్యాణ్ నానాజీని కంట్రోల్ చేసినటువంటి అవసరం ఉంటుంది, ఎవరినైనా సరే ఫర్ టు దట్ మ్యాటర్. వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కూడా తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకునేలాగా, వాళ్ళు మాట్లాడేలాగా అట్లా మాట్లాడకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత రెండు పక్షాలకే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేసరికి లేదా పవన్ కళ్యాణ్ అనేసరికి కొన్ని కోట్లాది మంది దే లుక్ అప్ ఫర్ దమ్. సో వాళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అని. సో అట్లాంటి భాషను కానీ అట్లాంటి ప్రవర్తన కానీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి చాలా దారుణమైనటువంటి దాడులు చేస్తే నన్ను అంటే వాళ్ళకి బీపీ వచ్చి వెళ్ళారులే అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అత్యంత నెగ్లిజిబుల్గా సమాధానం చెప్పారు, అత్యంత హేయంగా మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నానాజీ మాట్లాడిన దాన్ని ఎంకరేజ్ చేయమలే అంటూనే మీరు కూడా గతంలో మాట్లాడారు కదా అని ఊరుకున్నారు తప్ప ఇప్పుడు మాట్లాడిన దాన్ని ఇంకోసారి అట్లా మాట్లాడద్దని సభాముఖంగా కండెమ్ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ లేదు. సో ఈ రెండు రకాల ప్రవర్తనని పవన్ కళ్యాణ్ యొక్క డిగ్రీ ఈ విషయంలో కొంచెం తక్కువ అని చెప్పుకున్నా, జగన్ యొక్క డిగ్రీ ఇంకా చాలా పెద్దగా ఉందని చెప్పుకున్నా, ఎనీ వేరియేషన్, ఏ రకమైన డిగ్రీ వేరియేషన్ ఉన్నా కూడా ఆ రకమైనటువంటి రియాక్షన్ ఈరోజు ఒక డిగ్రీలో ఉంటే అది యాక్సెప్ట్ చేస్తే రేపటికి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆ డిగ్రీ. సో వీటన్నిటిని అర్థం చేసుకుని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి తప్ప ఈ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండకూడదు అనేది నా ఉద్దేశము. రాజకీయాల్లో పాలసీలు మాట్లాడుకోవాలి, ఇష్యూస్ మాట్లాడుకోవాలి, ప్రజలకు సంబంధించినటువంటి మంచి మాట్లాడుకోవాలి తప్ప బూతులు వీటితో ఇది డైవర్షన్ రాజకీయం అవుతుంది అనేది నా ఉద్దేశం.